బీఆర్ఎస్ హయాంలో గిరిజనులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని షెడ్యూల్డ్ ట్రైబల్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనుల కలను సాకారం చేసేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో 1756 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇక మహబూబాబాద్ కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వేడుకల మందిరంలో బెల్లయ్య నాయక్ ను కాంగ్రెస్ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు గజమాలలు సాలువతో ఘనంగా సత్కరించారు. బీఆర్ఎస్ పార్టీ గిరిజనులను మోసం చేసిందని, గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన 8 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే మురళీనాయక్ కొనియాడారు. డెవలప్మెంట్కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు 17,056 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ దేశ చరిత్రలోనే, ఈ రాష్ట్ర చరిత్రలోనే పెద్ద బడ్జెట్ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి పరిస్థితి. మామూలుగా విషయం కాదు. 17,056 కోట్లు. గత సంవత్సరం 2 సంవత్సరాలు మా ట్రైకా డిపార్ట్మెంట్కు టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటారు. బాధ అనిపిస్తుంది. ఇది సందర్భం కాకుండా చెప్పాలి, మైపాదు కాబట్టి. ఎందుకంటే సత్యవతి అక్క ఇక్కడే పుట్టిన బిడ్డ, ఆమె ట్రైబల్ మినిస్టర్. నువ్వు నమ్మవు, ట్రైకాకు 0 రిలీజ్. 2 సంవత్సరాలు ఒక్క పైసలే కేటాయింపులు చేస్తారు. బడ్జెట్లో రిలీజ్ చేసింది ఎంత అంటే 18, 19, 19, 20 ఈ 2 ఎకనామిక్ ఇయర్లో 0 రిలీజ్. ఒక్క పైసలే. మొత్తం ఉద్యోగులంతా కూర్చొని సిద్ధం చేసుకుంటే ఏం చేయాలో అర్థం కాకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లాస్ట్ టైం బడ్జెట్ కేటాయింపులు జరిగితే 426 కోట్లు జరిగితే 407 కోట్లు మన మార్చి 31వ తారీఖు ఒకటే రోజు రిలీజ్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఒకటే రోజు. అందుకే పని కట్టుకొని భారీ సన్మాన కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. ఒకటి, మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉదార స్వభావుడు, సౌమ్యుడు, ఏదున్నా కూడా బెల్లన్న అంటే బహుబాదులో తెలియని వ్యక్తి అనే వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి వారిని మనం అందరం ఈరోజు ఈ సన్మానానికి మీరు పెద్ద మనసుడు వచ్చి మన మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు